మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వందే మాతర గీతానికి 150 సంవత్సరాలు. మన ప్రియతమ నేత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వందే మాతర ఉత్సవాలను నవంబర్ 2026 సంవత్సరం వరకు జరపాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మా పాఠశాల ఉపాధ్యాయ బృందంచే వందే మాతర గీతాలాపన. మా పాఠశాల స్వర్ణోత్సవాల సందర్భంగా 50 మంది ఉపాధ్యాయులు వందే మాతర పూర్తి గీతాన్ని పాడుతున్నారు. ఈ గీత రచయిత శ్రీ బంకించంద్ర చటర్జీ గారు. ఏ సందర్భంగా ఈ పాటని రాయాల్సి వచ్చిందో అందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరిది. ఆంగ్లేయుల దాష్టీకానికి గురై అవమానం భరించలేక ఆ బాధ నుంచి జాలువారినదే ఈ వందే మాతర గేయం. నల్లవాడివి నీకెందుకు పల్లకి దిగిపొమ్మని ఆంగ్లేయులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆ పల్లకిలో ఉన్నది మన బంకించంద్ర చటర్జీ గారు. ఏం జరిగిందో తెలియకనే ఆ పల్లకి ఆగిపోయింది. ఆయన లోపల నుంచి బయటకు వచ్చే లోపలే లెఫ్టినెంట్ కల్నల్ డిఫెన్స్ అతని ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. వెంటనే అతను కింద పడిపోయాడు. దాని నుంచి లేచే లోపలే పక్క నుంచి ఒక స్వరం వినపడింది. అతను బెంగాల్ మెజిస్ట్రేట్ అని చెప్పారు. వెంటనే అతను అయితే నాకేంటి అని గట్టిగా అరిచారు. ఆ తర్వాత నీవు ఇది చేయడం సబబు కాదు అని చెప్పే లోపలే నీకు అనవసరం అని మళ్ళా దూషించారు. నువ్వు ఇంతకింత రెండింతలు అనుభవిస్తావు అని చెప్పి అతను పైకి లేచారు. వెంటనే అతను కోర్టులో ఇతనిపై కేసు నమోదు చేశారు. వెంటనే విచారణకు పిలిచారు. ఆ కోర్టు జడ్జి విచారణ మొదలయ్యే లోపలే బంకించంద్ర చటర్జీని ఒక గదిలోనికి ముందుగా రమ్మని చెప్పారు. అక్కడ ముందుగా అతనికంటే ముందుగా లెఫ్టినెంట్ కల్నల్ డెఫిన్ కూర్చొని ఉన్నాడు. ఇతను నాకు నిజంగా బెంగాల్ ఐసిఎస్ అధికారి అని నాకు నిజంగా తెలియదు అని చెప్పి అమాయకత్వాన్ని నటించాడు. తెలియకుండానే లేదు అతనికి తెలుసు, చెప్పినా కూడా ఇదే పని చేస్తున్నారు అని చెప్పి మన బంకించంద్ర గారు చెప్పారు. కేసు విత్డ్రా చేసుకోమని కోర్టు అధికారి అయినటువంటి జడ్జి గారు కోరారు. ఒప్పుకోనంటే ఒప్పుకోను, కుదరదు అని చెప్పారు. కానీ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య ఈ గొడవ జరిగిందంటే బ్రిటిష్ వారికే మాయని మచ్చ అవుతుందని చెప్పి అతన్ని ఉపసంహరించుకోమన్నారు. అందుకు సరేనని ఒప్పుకున్నారు మన బంకించంద్ర గారు. కానీ ఒక షరతు చెప్పారన్నమాట. ఒక షరతు చెప్పారు. ఏమనగా అందరి ముందు అతనికి క్షమాపణలు చెప్పాలి అని చెప్పారు. దానికి ఒప్పుకోక తప్పలేదు జడ్జి గారు. అలా జరిగిన తర్వాత అందరి ముందు డఫిన్ క్షమాపణలు నిండు సభలో కోర్టులో క్షమాపణలు కోరారు. తర్వాత ఆయనకు అవమాన భారం దిగిపోలేదు. అంత క్షమాపణలు చెప్పినా కూడా అవమాన భారం దిగిపోలేదు. బెంగాల్ మొట్టమొదటి పిసిఎస్ అధికారిని నేను, నాకే ఇంత అవమానం జరిగింది అని అంటే అక్కడ ఉన్నటువంటి సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆలోచించారు. ఆ తీరని వ్యధతోటి దీర్ఘకాలిక సెలవు కోరుతూ కలకత్తాకు బయలుదేరారు. అప్పటికే ఆయన బాధలోనే ఉన్నారు. కానీ ఆయనకు నిదానంగా తెలిసినటువంటి విషయం ఏంటంటే బ్రిటిష్ ప్రార్థనా గీతము భారత జాతీయ గేయంగా ప్రకటించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పి వార్త విన్నారు. ఆ ఆగ్రహమే ఆయన కలం నుంచి పాట రూపంలో జాలువారింది. సాహితీ సామ్రాట్టుగా సుప్రసిద్ధుడు, వచన రచనలో సిద్ధహస్తుడు, భారతదేశానికి నవలా రచన పరిచయం చేసిన వాడిగా మన బంకించంద్ర గారు అప్పటికే సుపరిచితుడు. ఆయన రాసినటువంటి వందే మాతరం గేయం మాత్రము పండితులకు నచ్చలేదు, పామరులకు అర్థం కాలేదు. మీకు నచ్చితే చదవండి, లేదంటే విసిరి పారేయండి అని చెప్పి ఆయన 1875 సంవత్సరం నవంబర్ 7వ తేదీన రాశారు. ఆయన తర్వాత ఒక విషయాన్ని చెప్పారు. నేను మరణించినా సరే ఈ గీతం అందరి మనసుల్లో ఉండిపోతుంది అని చెప్పారు. బెంగాల్ విభజనలో ఈ అక్షరాలే అగ్ని కణాలై కదిలాయి. వందే మాతర నినాదాన్ని, గేయాన్ని వాయువేగంతో కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా తీసుకెళ్లాయి. కార్మికులు, కర్షకులు, రైతులు, మహిళలు ఒకరేమిటి సమస్త ప్రజానీకం పోరాట యోధులుగా మారారు. విద్యార్థులకు మద్దతుగా గ్రామాల్లో వందే మాతర సంఘాలుగా
వెలిశాయి. సామాన్యులను సమరయోధులుగా మార్చింది. ఉప్పు సత్యాగ్రహ సమయంలో బీహారీ బాలుడు బుధ అనే బాలుడు వందే మాతరం అంటూ ఉండగా బ్రిటిష్ అధికారి చూసి తట్టుకోలేక ఆ ఉప్పు తయారు చేసే కొలిమిలోకి విసిరి పారేశాడు. ఎవరన్నా ఒళ్ళు కాలితే అమ్మా అమ్మా అని అంటారు, కానీ ఆ బాలుడు వందే మాతరం అంటూ అతని ప్రాణాలు అనంత వాయుల్లో కలిసేదాకా వందే మాతరం అంటూనే ఉన్నాడు. మాతంగి హజ్రా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఒక్కొక్క తూటాకు వందే మాతరం అంటూ నేల ఒరిగేదాకా తన నినాదం ఆపలేదు. ఒక్కోసారి మేలిమి బంగారాన్ని కూడా మామూలు లోహంగా పరిగణించాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. 1947 స్వాతంత్రం సిద్ధించిన రోజు నుంచి తొలి విజయ గీతంగా మన ఆకాశవాణిలో ఈ వందేమాతర గీతాన్ని ఆలపించారు. 1950 రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం వందేమాతర గేయాన్ని రవీంద్రుడి జనగణమనతో పాటు సమాన హోదాను ఇవ్వాలినని, గౌరవించాలినని సూచించింది. అసతోమా సద్గమయ అనే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే రామాయణం వాక్కు, సత్యమేవ జయతే అనే ఉపనిషత్తుల పాఠము, మా ఫలేషు కదానిచ అనే గీత ప్రబోధము కూడా మన వికాసానికి మైలురాళ్ళు. ఈ కోవకు చెందినదే మన వందే మాతర గేయం కూడా.